రైట్. సార్ మీరు చెప్పండి ముందుగా. ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది. కానీ ఎక్కడా కూడా ఇన్ని సంవత్సరాలు అవుతున్నా దానిలో ఎక్కడా మూవ్‌మెంట్ అయితే కనిపించలేదు. ఇంకా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకున్నట్టయితే ఆయన కొన్ని సంవత్సరాల నుంచి ఇదే కేసుల్లో అసలు కోర్టు మెట్లెక్కకుండా ఈవెన్ విదేశాలకు వెళ్ళాలన్నా కూడా వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వడానికి కూడా ఆయన వెళ్ళనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మరి స్ట్రిక్ట్‌గా ఆర్డర్స్ పాస్ అయ్యే అవకాశం ఏమన్నా ఉంటుందంటారా? జగన్మోహన్ రెడ్డి ఇక మీదట మరి తప్పించుకునే ఛాన్స్ ఉండదంటారా? మీరేం చెప్తారు మీ అభిప్రాయం? అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదమ్మా, ఇది ఎట్లా అంటే సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం అనేక సార్లు ఈ అంశం మీద ప్రజాప్రతినిధుల మీద ఉన్న ఎటువంటి కేసులైనా సరే త్వరితగతిని పరిష్కరించండి అనేసి ఆదేశాలు ఇచ్చింది. పెద్ద విచిత్రం ఏంటంటే మొన్న ఈ అన్సారీ అని మన ఒక సీనియర్ అడ్వకేటు ఎమికస్ క్యూరీగా వ్యవహరించారు సుప్రీంకోర్టుకి. ఇది కేసు విచిత్రం ఏంటంటే 2016లో ఒక దీపాంకర్ దత్తా అశ్విని ఉపాధ్యాయ అనే ఆమె కేసు వేసింది. ఏంటి, క్రిమినల్ కేసెస్లో శిక్ష పడిన ప్రజాప్రతినిధుల్ని ఎన్నికల నుంచి బహిష్కరించాలని కోరుతూ 2016లో వేసిన కేసు ఇప్పుడు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ఇప్పుడు అన్సారీని, ఒక సీనియర్ విజయ్ అన్సారీ, ఈయన్ని ఎమికస్ క్యూరీ అంటే కోర్టు మిత్రుడు అంటారు, కోర్టు నియమించుకుని మీ సలహాలు చెప్పమని అడిగింది. అంటే అప్పుడు వేసిన కేసు వాళ్ళ 8 సంవత్సరాల తర్వాత కూడా దాని మీద పరిష్కారం కాలేదంటేనే మనకు అర్థం అవుతూ ఉంది. అంటే సుప్రీంకోర్టులో కూడా ఎంత జాప్యం జరుగుతుంది అనే అంశం మీద. సరే, ఈ అంశం మీద జరుగుతున్న టైంలో అమికస్ క్యూరీ కూడా కొన్ని సూచనలు ఇచ్చాడు. మనం ఇప్పుడు మీరు అడిగారు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటని. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి, అసలు హయ్యెస్ట్ కేసెస్ ఉన్న పొలిటీషియన్ ఎవరన్నా ఉన్నారంటేనే జగన్మోహన్ రెడ్డి. తర్వాత 12 సంవత్సరాలు అంటే ఒక పుష్కర కాలంగా కేసులు ఒక్క అడుగు కూడా ముందుకు పడనివ్వకుండా మేనేజ్ చేస్తున్నాడంటే అసలు ఇది ఎలా జరుగుతుందనేది ఇవాళ సుప్రీంకోర్టు దృష్టికి కూడా స్పష్టంగా అవగాహన వచ్చింది. ఇప్పుడు దీని మీద అడిగింది అమికస్ క్యూరీని, అసలు మీరేం సజెషన్స్ ఇస్తారు చెప్పమంది. ఆయన ఇంకోసారి ఏమన్నాడంటే ప్రజాప్రతినిధుల విచారణ పూర్తి అయ్యేటట్టు ట్రయల్ కోర్టులకు ఆదేశాలు ఇవ్వమని మళ్ళీ అడిగాడు. గతంలో మీరు ఇచ్చారు, మళ్ళీ లేటెస్ట్గా కూడా ఇవ్వమని అడిగాడు. ఈ విచారణ జాప్యాలు తర్వాత హైకోర్టు వెబ్సైట్లో స్పష్టంగా పొందుపరిచి అందరికీ అందుబాటులో ఉంచాలి. అంటే ప్రజలకి తెలిసేటట్టుగా ప్రజాప్రతినిధుల మీద ఎన్ని కేసులు ఉన్నాయి, వాటి స్టేటస్ ఏంటి, ఎందుకు ఇట్లా డిలే అవుతుంది, ఓపెన్గా దీంట్లో వెబ్సైట్లో పెట్టమన్నాడు. అట్లాగే ప్రత్యేక కోర్టులు ప్రజాప్రతినిధిపై ఉన్న కేసుల విచారణ మాత్రమే చేపట్టాలి. ఓన్లీ ఎక్స్క్లూజివ్లో డెడికేటెడ్ కోర్ట్స్, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, అసలు అది రెగ్యులర్ కేసెస్ ఇక టేకప్ చేయకూడదు. ఇప్పుడు సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారి కేసు తీసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న 16 ఈడీ కేసులు, విజిలెన్స్ కేసుల్ని అసలు ఒక కోర్టు కూడా వాటిని సాల్వ్ చేయలేదు. ప్రతి 2-3 కేసులకి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు కనుక ఇచ్చేసి అంత స్పీడ్గా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనుషుల జీవితాలు కూడా స్వల్పం, ఎప్పటికి ఎవరేమవుద్దో తెలీదు. గతంలో కూడా అనేక సార్లు ప్రజాప్రతినిధులు తీవ్రమైన అవినీతి ఆరోపణలు, ఎంత లేదు, కొన్ని 100 కోట్ల అవినీతి చేసిన వాళ్ళు కూడా విచారణ జరిగి వాళ్ళకి శిక్ష పడే సందర్భం రాకముందే ఈ భూమి నుంచి సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. అట్లా చాలామంది తప్పుకెళ్ళిపోయారు. అంటే కోర్టుల్లో జరుగుతున్న జాప్యం. ఇప్పుడు మనం చెప్పాం కదా, దీపాకర్ అమ్మాయి అశ్విని ఉపాధ్యాయ వేసిన కేసు 2016లో వేసింది. ఆమె సొంత కేసు కాదు, అది క్రిమినల్ కేసెస్లో శిక్ష పడిన వాళ్ళని ఎలక్షన్ నుంచి డిబార్ చేయమంది, అనర్హులుగా డిస్క్వాలిఫై చేయమంది. అది ఎంత సీరియస్ కేసు, దానికి సుప్రీంకోర్టు ఇన్ని సంవత్సరాలు చేయాల్సిన అవసరం లేదు కదా. వితిన్ 1 వీక్ 2 వీక్స్లో కూడా ఆ పర్టికులర్ పిటిషన్ మీద కూర్చుని విచారణ చేసేసి ఇన్స్ట్రక్షన్ జడ్జిమెంట్ ఇచ్చేయచ్చు. 8 సంవత్సరాల నుంచి అక్కడే జాప్యం జరుగుతుందంటే ఇప్పుడు ఈయన అన్సారీ కూడా చెప్పింది ఏంటంటే, మీరు మళ్ళీ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ స్పెషల్ కోర్టుని పెట్టండి, వాటికి రెగ్యులర్ కేసెస్ని కేటాయించొద్దు విచారణ. అట్లాగే 3 ఏళ్ల పైన పెండింగ్లో ఉన్న కేసెస్ని తర్వాత రోజువారీ అసలు డే టు డే దీని కింద చేయాలంతే. అట్లాగే ఇంకోటి కూడా చెప్పాడు ఆయన, సెక్షన్ 140 కింద చేసే నిబంధనలు ఉల్లంఘించి కనుక ఉంటే ఆ ఐపీసీ 188 కింద ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల్ని ఏడాది నుంచి పెండింగ్లో ఉంటే కొట్టేసేయమన్నాడు. సపోజ్ అంటే ఎటొకటు ఇప్పుడు ఏడాది నుంచి అయిందంటే బై డిఫాల్ట్ ఇక
అంటే అవి 144 సెక్షన్స్ ఏంటంటే అవి మరీ పెద్ద క్రిమినల్ కేసెస్ కాదు. 144 సెక్షన్ని డిజోబే చేశారు. మీటింగులు పెట్టొద్దంటే పెట్టారు, లేకపోతే సమావేశాలు జరపొద్దంటే జరిపారు, ప్రదర్శనలు చేయొద్దంటే అది 144 సెక్షన్ అనేది పరిమితం. అది క్రిమినల్ యాక్ట్ కింద పెద్దగా రాదు. అంటే దీని మీద ఉండే చట్టాల మీద మినిమం సెక్షన్ అది. సమావేశాలు నలుగురికి మించి వెళ్ళకూడదు, లేకపోతే ప్రదర్శన చేయకూడదు, బహిరంగ సభలు పెట్టొద్దని అలాంటివి కొట్టేసేమంది. ఒకవేళ కనుక 1 yearలో కనుక అవ్వకపోతే వేస్ట్ అలాంటివి. అట్లాగే ఎంపీలు ఎమ్మెల్యేల కేసులు విచారణ పురోగతిని అన్ని హైకోర్టులు నెలవారీగా ప్రతి నెల సూపర్వైజ్ చేయాలి. అంటే దాన్ని రివ్యూ చేయమంటున్నాడు. పర్యవేక్షించి రివ్యూ చేసి ఆ అభియోగాలు నమోదు తర్వాత ఏడాదికి మించి సమయం పట్టకుండా విచారణ. ఇంతకుముందు సుప్రీంకోర్టుని ఏదైతే అడిగాడో వితిన్ 1 year లోపల కనుక అయితే, ఇప్పుడు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి కేసులు కూడా వితిన్ 1 yearలో పూర్తి చేయాల్సిన అంశాలు అవుతాయి. ఎందుకంటే 12 ఏళ్ల నుంచి ఉన్నాడు, ఆయన బెయిల్ మీద ఉన్నాడు. కాబట్టి డెడికేటెడ్గా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న సిబిఐ కోర్టు ఒకటే ఉంది. సపోజ్ ఇక్కడే కంటిన్యూ చేస్తామని సుప్రీంకోర్టు కూడా మొన్న మధ్య మీకు తెలుసు బెంచి ఒక ఇండికేషన్ ఇచ్చింది, ఇక్కడ నుంచి అయితే మేము వేరే ప్లేస్కి షిఫ్ట్ చేయటం లేదు అని. అలాంటప్పుడు ఒక కోర్టు కాకుండా 2 కోర్టులు 1 and 2 అది కూడా డెడికేటెడ్గా జగన్మోహన్ రెడ్డి గారి కేసులు పరిష్కారం అయ్యాక అసలు ఇతర రెగ్యులర్ కేసెస్ వేరే కోర్టుకి ఇచ్చేసేయాలి. అట్లా కనుక చేస్తే వితిన్ 1 yearలో పూర్తి చేయటం ఏం కష్టమేం కాదు. ఆయనకు కూడా ఒక రకంగా రిలీఫ్గా ఉంటుంది. ఇప్పుడు ప్రజల ముందుకు వెళ్ళి ఇన్ని ఆరోపణలు తల మీద ఆరోపణలు పెట్టుకుని ప్రజల ముందు ఏం చెబుతాడు? ఇప్పుడు ఆయన చెబుతున్నాడు కదా, విశ్వసనీయత వ్యక్తిత్వం గురించి మాట్లాడితే నవ్వుతున్నారు. అదే కనుక కేసులు కొట్టేసి నేను నిర్దోషిగా బయటకు వచ్చానంటే అప్పుడు వేరేగా ఉంటుంది. రైట్ సార్. ఇప్పుడు ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో దీనిపైన అంటే కొన్ని వ్యవస్థలు కూడా ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ వ్యవస్థల వల్లే ఇవి ముందుకు సాగట్లేదు, చట్టంలో ఉన్న లొసుగుల వల్ల తప్పించుకు తిరుగుతున్నారు. సామాన్యులకు వచ్చేసరికి ఇలాంటి పరిస్థితి లేదు, కేవలం ప్రజాప్రతినిధులకే ఇలాంటి ఆస్కారం లభిస్తోంది. సో ప్రజలకు కూడా వ్యవస్థల మీద నమ్మకం పోయే అవకాశం ఉంటుందంటారు. సో ఇప్పటికైనా కూడా సుప్రీంకోర్టు త్వరితగతిన స్పందించి హైకోర్టులు కూడా సపోర్ట్ చేసి ఇట్లాంటివి వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం లేదంటారా? ఖచ్చితంగా ఉందాం. ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు అన్నట్టు ఇప్పుడు సుప్రీంకోర్టుకి తెలియని అంశాలు కాదు కదా. ఇప్పుడు 2016లో అమ్మాయి అడిగింది తనకి ఏదైనా ప్రమోషన్ ఇవ్వమనలేదు, తనకి ఏమైనా ఇంక్రిమెంట్ అడగలేదు. క్రిమినల్ కేసెస్లో శిక్షలు పడిన వాళ్ళని ఎలక్షన్ నుంచి డిస్క్వాలిఫై చేయమని అడిగిందంటే అది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషను. అది 9 సంవత్సరాలు పట్టాల్సిన అవసరం లేదు. ఈ 9 ఏళ్ల నుంచి శిక్షలు పడిన ప్రజాప్రతినిధులందరూ మళ్ళీ ఎన్నికల్లో పాల్గొని మన ప్రజాప్రతినిధులుగా మాట్లాడుతున్నారు కదా సభల్లో, చట్టసభల్లో. అదే 1 month లోపల కనుక ఆ రోజు కనుక తీర్పు ఇచ్చేసి ఇన్ని సంవత్సరాల శిక్ష పలానా సెక్షన్ల కింద కనుక పడి ఉంటే కనుక వాళ్ళు ఎలక్షన్లో డిస్క్వాలిఫై అవుతారని కనుక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఎంత క్లీన్గా ఉండే ఇండియన్ పాలిటిక్స్. కొంతలో కొంత, పూర్తిగా అని కాదు, ప్రక్షాళన అదే ఒక మొదలైంది అని. అట్లాగే ఇవాళ మీరు అడిగారు అసలు ఇవన్నీ కూడా ఇంత త్వరగా సుప్రీంకోర్టు వెంటనే చర్యలు తీసుకుని కింద కోర్టులని పర్యవేక్షిస్తూ ఆదేశాలను అమలు చేస్తుందా అని. అమలు చేయించాలి. ఇప్పుడు సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి విశేషమైన అధికారాలతో ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ చట్టం ఎంతో, పార్లమెంట్లో పాస్ అయిన చట్టం ఎంతో, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా అంతే ఈక్వల్ పవర్ఫుల్. దాన్ని ఎవరు క్వశ్చన్ చేయడానికి వీల్లేదు, అల్టిమేట్. కాబట్టి కింద లోయర్ సబార్డినేట్ కోర్టులు పాటించాలి. లేదంటే కనుక ఆయా జడ్జిల మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి సఫిషియెంట్ టైము, మీకు ఈ ఫలానా కేసులే, ఫలానా ఒక కేసే ఇవ్వండి, వితిన్ 2 monthsలో మీరు చేయండి, తర్వాత మేము నెక్స్ట్ మళ్ళీ టైం టేబుల్ ఇవ్వండి. అలా డెడికేటెడ్ కోర్టులు పెట్టాలి తప్ప అన్ని కేసులు వాళ్ళు వాయిదాలు వేస్తున్నారు అంతే. ఇప్పుడు ఒక జడ్జి కనుక ఇప్పుడు 4300 కేసులు వాయిదాలకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు. ఇవాళ ఎంకెస్ క్యూరీ విజయ్ అన్సారీ ఏం చెప్పాడు, 2 కనుక వరుసగా కనుక 2 వాయిదాలకి కనుక ప్రజాప్రతినిధి కానీ ఏ ముద్ద అయినా ఆల్రెడీ ఉంది అలాంటిది. ఇప్పుడు మీరో నేనో కనుక మన మీద ఉండే ఒక సింపుల్ కేసులో 2 సార్లు కనుక మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరవకపోతే వెంటనే NBW ఇష్యూ చేసేస్తారు, అది మన పోలీస్ స్టేషన్కి వస్తుంది, వాళ్ళు మన ఇంటికి కూడా వచ్చేస్తారు. మరి 4300 వాయిదాలకి రాని వ్యక్తిని ఇవాళ ఫారిన్ వెళ్ళటానికి కూడా అనుమతిస్తున్నారంటే, తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా కూడా రాజ్యాంగ పదవిలో కొనసాగాడంటే, నీకు రాజ్యాంగం పట్ల గౌరవం లేనప్పుడు అసలు రాజ్యాంగ పదవిలో ఉండే అర్హత కూడా లేదు. ఎందుకంటే నువ్వు మినిమం రెస్పెక్ట్ లేదు నీకు. అలాంటి సెక్షన్లు ఉపయోగించి కనుక సుప్రీంకోర్టు కనుక అటువంటి ఆదేశాలు కనుక ఇచ్చుంటే ఇవాళ భారత న్యాయ వ్యవస్థ మధ్యతరగతో లేకపోతే సాధారణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి రాదు.
ఇప్పుడు ఉండాళ్ళకు ఒక రకంగా లేని వాళ్ళకు ఒక రకంగా అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మామూలు వాళ్ళు అయితే కనుక ఇప్పుడు ఆయన ఎంకేఎస్ క్యూరీ చెప్పినప్పుడు వెంటనే ఆ గౌరవ న్యాయమూర్తులకు అర్థం కాదా 4300 కేసులకి అటెండ్ కాని వ్యక్తిని ఏం చేయాలని ఆయన్ని సెంట్రల్ జైల్లో పెట్టి ఆ కోర్టును కూడా సెంట్రల్ జైల్లోనే పెట్టాలి, ఆ డెడికేటెడ్ కోర్టు ఏదైతే ఉందో. అప్పుడు కనీసం ఓకే ప్రజాప్రతినిధులైనా మాజీ ముఖ్యమంత్రులైనా కేంద్ర మంత్రులైనా చట్టం ముందు సమానులని ఒక భావన ప్రజల్లో ఒక నమ్మకం కూడా ఏర్పడుతుంది. ఆయన అన్నట్టు తెలియనట్టుగా నటిస్తుంటే మనం ఏం చెప్పలేము. ఎవరన్నా నిద్రపోయిన వాడిని లేపగలరు కానీ నిద్ర నటిస్తున్న వ్యక్తుల్ని ఎవరు లేపలేరు. అట్లాగే ఇప్పుడు సుప్రీంకోర్టులో కనుక వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్తో పాటు ఇప్పుడు గౌరవ హైకోర్టులు ఏమంటున్నారు, ప్రతి నెల మీ కింద కోర్టుల యొక్క పనితీరుని సమీక్షించమంటుంది. అలాగే ఇలాంటి ప్రజాప్రతినిధుల మీద కేసుల సమీక్ష కూడా సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జికి ఆ బాధ్యత అప్పచెప్పాలి. ఆయనకి వేరే ఏం చెప్పొద్దు. ప్రజాప్రతినిధుల మీద వితిన్ 1 year లోపల అయ్యేటట్టుగా మీ ఆ జస్టిస్ పని అదొక్కటే. ఆయన్ని రెగ్యులర్ కేసెస్ల మీద రెగ్యులర్ బెంచ్ మీద కూర్చొనివద్దు. ఆయన రిజిస్ట్రార్లో కూర్చుని రిజిస్ట్రీలో ప్రజాప్రతినిధుల మీద కేసులు ఏ రోజుకి ఆ రోజు రిపోర్ట్ ఆయన టేబుల్ మీదకి వెళ్ళాలి. వాటి స్టేటస్ ఏంటి, ఏ రోజు ఎన్ని సెటిల్ అయినాయి, ఏ రోజు డైలీగా విచారణ ఎందుకు జరగలేదు, ఇక్కడ సాక్షులు రావటం లేదా, లేకపోతే నిందితులే రాని పరిస్థితుల్లో కోర్టులు ఏం చేస్తున్నట్టు నిందితులు కోర్టుకే రాకుండా వెళ్ళిపోతున్నారంటే కోర్టు ఉండి ఏముంది, నిర్వీర్యం అయిపోయినట్టే కదా. నిందితుడు బాధ్యత కోర్టుకు రావటం అనేది ప్రధానమైన బాధ్యత. వాడి తర్వాత విచారణ జరుగుతుందా లేదో కోర్టు పలానా రోజు రమ్మంటే మళ్ళీ వాయిదాకి రావాలి. ఇప్పుడు కోర్టులు చేస్తున్న పని అదే, విచారణలు చేయట్లా, వాయిదాలు వేసుకుంటూ వెళ్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ ముందు ఉన్న కేసులు కూడా అన్ని వేల కేసెస్ ఉన్నాయి. దేన్ని ట్రయల్ చేస్తారు, దేన్ని ట్రయల్ చేయలేరు, ట్రయల్ టైం లేదు. కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈయన విజయ్ అన్సారీ చెప్పిన ఎంకేఎస్ క్యూరీని చెప్పిన రికమెండేషన్స్ని ఖచ్చితంగా నేనైతే సుప్రీంకోర్టు బెంచ్ సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఫాలో అప్ చేస్తారని అయితే ఇప్పుడు నమ్ముతున్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టులో జడ్జీలకు కూడా కొంత అవగాహన, కొంచెం అవమానం ఫీల్ అవుతున్నారు వాళ్ళు. మొన్న మీరు కర్ణాటకలో బెంగళూరులో ఒక అతను 498 హెరాస్మెంట్ జరిగి సూసైడ్ చేసుకున్నాడు కదమ్మా. సూసైడ్ చేసుకున్నప్పుడు ఎంత సెన్సేషన్ అయిపోయింది. జ్యుడిషియరీ కూడా మనం ఇంత కళ్ళు మూసుకుని ఉండబట్టే కదా ఇంత ఘోరాలు జరుగుతున్నాయని జ్యుడిషియరీ కూడా సిగ్గుపడింది. అట్లాగే ఏదో ఒకటి జరగాలి, అట్లా జరిగినప్పుడే మేల్కొంటాయి ఏ వ్యవస్థలైనా. ఇప్పుడు మరీ ముఖ్యంగా న్యాయ వ్యవస్థే తొందరగా మేల్కోవాలి. మిగిలిన ఇప్పుడు సిబిఐ మనం ఏం అనలేము. సిబిఐ రిపోర్టు సబ్మిట్ చేసి ట్రంక్ పెట్టిలో హైదరాబాద్ సిబిఐ కోర్టులో పెట్టి కూడా 7-8 ఏళ్ళు పైన అయిపోయింది అంత పెద్ద కేసుని కూడా. మరి న్యాయ వ్యవస్థని వాళ్ళు ఊరికి క్వాష్ పిటిషన్ల మీద కాలక్షేపం చేస్తా 12 ఏళ్ళు గడిపారంటే ఇంతలోకి ముద్దాయిలు కూడా ఒక్కోసారి సెలవు సీటీ తీసుకునే అవకాశాలు కూడా మనం అనేకసార్లు చూసాం. సెలవు సీటీ అంటే ఒకసారి అట్లా కూడా జరుగుతున్నాయి.